జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కావాలా, మీకు ఎటువంటి బ్రాంచ్ విజిట్ లేకుండా, ఎటువంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా ఫుల్గా డిజిటల్ ప్రాసెస్లోనే అయిపోవాలా? అయితే ఈ వీడియో మీకోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను సేవింగ్స్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్రీగా ప్రొవైడ్ చేసే సేవింగ్స్ అకౌంట్స్ ఏమి ఉన్నాయి, అందులో అసలు ఏది బెస్ట్ అని అయితే మీకు ఇక్కడ కంపారిజన్ అయితే చేయబోతున్నాను అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రాఫ్ట్ ప్రో. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకుని అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ మనకి ఫ్రీగా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ప్రొవైడ్ చేసే కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి బెస్ట్ అనిపించేటివి కోటక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండ్ దాంతో పాటు మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ ఉంటుంది కదా, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు మనకి జియో వాళ్ళు కూడా ఫ్రీగా అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, సేవింగ్స్ అకౌంట్ వచ్చేసరికి. అండ్ దాంతో పాటు లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్లైస్ పే అనమాట. స్లైస్ పే వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఇప్పుడు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంత ముందుకు వచ్చేసరికి మనకి పేటిఎం ఉండేది, కానీ పేటిఎం పేమెంట్ అంటే డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట ఆర్బీఐ గైడ్ లైన్స్ వల్ల. సో ఇలా మనకి పేమెంట్స్ బ్యాంక్ తో మాకు వద్దు అని అనుకుంటే బెస్ట్ గా చూస్ చేసుకోవాల్సిన వచ్చేసరికి ఏంటంటే మనకి కోటక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కోటక్ 811 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కోటక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండ్ కోటక్ 811 ప్రీమియం అకౌంట్ అనమాట. సో దీంట్లో మనకి మెయిన్ గా కావాల్సింది వచ్చేసరికి ఏంటంటే కోటక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఎందుకంటే ఇది మనకి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అవసరం లేదు, బ్యాంక్ విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు, క్యూలో నిలబడాల్సిన పని ఉండదు, మీరు వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట. డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ మీరు సింపుల్ గా డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటా, దాని నుంచి అయితే మీరు డైరెక్ట్ గా ఆ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా మీకు కావాల్సిన అయితే ఒక ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది, మొబైల్ ఆర్ లేదంటే ఒక ల్యాప్టాప్ ఏదైనా దాని నుంచి అయితే మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీ డీటెయిల్స్, మీ పర్మనెంట్ అడ్రస్, మీ రెసిడెన్షియల్ అడ్రస్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ ఇచ్చేసి చిన్న కేవైసీ అయితే ఉంటుంది అనమాట. అది కూడా మీకు 5 minutes లో అయిపోతుంది. ఆ కేవైసీ కంప్లీట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీరు ఫ్రీగా అండ్ ఈజీగా అయితే కోటక్ 811 జీరో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మనకి ఎయిర్టెల్ కూడా వాళ్ళు కూడా మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటుంది కదా, సో దాని కూడా అయితే మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కనుక ఎయిర్టెల్ యూజర్స్ అయితే మాత్రం మీకు ఈజీగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ ఎయిర్టెల్ యూజర్స్ అయితే మాత్రం ఎయిర్టెల్ స్టోర్ ఉంటుంది కదా, మీ నియర్ బై ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళడం ద్వారా కూడా మీరు ఈజీగా అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా మనకి ఏంటంటే ప్రైస్ కూడా వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాంతో పాటుగా మనకి జియో వాళ్ళు కూడా సేవింగ్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వాటి మీద మాకు అంత నమ్మకం లేదు అని అనుకుంటే మాత్రం మీరు కోటక్ 811 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. కోటక్ 811 అసలు ఎందుకు చూస్ చేసుకోవాలని చూసినట్టయితే మనకి ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కింద అయితే వస్తుంది అండ్ దాంతో పాటుగా మనకి ఫ్రీ డిజిటల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. సో మీకు డైరెక్ట్ యాప్ లోనే కోటక్ 811 యాప్ లోనే మీకు సేవింగ్స్ అకౌంట్ కనిపిస్తుంది, దాంతో పాటుగా మీకు అక్కడనే డెబిట్ కార్డ్ కూడా మీకు అక్కడనే కనిపిస్తుంది అనమాట. సో దాన్ని యూస్ చేసుకొని అయితే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేసుకోవచ్చు. దాన్ని యూపీఐకి లింక్ చేసేసుకొని ఎటువంటి ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే, అమెజాన్ పే, క్రెడిట్ దేంట్లో అయినా సరే మీరు ఈజీగా స్కాన్ అండ్ పేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని యూపీఐ కింద దగ్గర మీరు ఆ కార్డ్ యూస్ చేసుకొని యూపీఐకి లింక్ చేసుకొని మీరు ఎన్ని పేమెంట్స్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకు సేమ్ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మీకు ఎటువంటి టెన్షన్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి కోటక్ 811 లో వచ్చరికి గవర్నమెంట్ డిఐసిజిసి వాళ్ళు వచ్చరికి ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో మీరు అప్ టు 5 lakhs వరకు కనుక సేవింగ్స్ ఉంచుకున్నా సరే, బ్యాంక్ లో ఏదైనా ఇష్యూ వల్ల మీ మనీ కట్ అయిపోయినా సరే, బ్యాంక్ దివాలా తీసే పొజిషన్కి వచ్చినా సరే, ఎలా అయినా సరే మీకు అప్ టు 5 lakhs వరకు అయితే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇస్తారనమాట. అప్ టు 5 lakhs వరకు అంటే మీరు ఒకవేళ కనుక మీ అకౌంట్లో 5 lakhs అనుకోండి, 5 lakhs వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 5 lakhs బిలో ఉందనుకోండి, ఎంతైతే మీ అకౌంట్లో ఉంటుందో అంత వరకు అయితే మీకు వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది డైరెక్ట్ మనకి గవర్నమెంట్ తరపు నుంచి ఇన్సూరెన్స్ అయితే వస్తుంది అనమాట. కోటక్ 811 అసలు ఎవరు తీసుకోవాలని చూసినట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, చాలా అకౌంట్స్ ఏమైపోయినాయి అంటే మనకి పెయిడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎస్బీఐ చూసుకున్నా సరే మనకి 3000 మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయమని అడుగుతుంది. ఐసిఐసిఐ, యాక్సెస్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ చూసినా సరే మనకి మంత్లీ మినిమం బ్యాలెన్స్ వచ్చేసరికి 10,000 మినిమం అయితే ఉంచాల్సి ఉంటుంది అనమాట. 10,000 కంటే బిలో ఉన్నాయనుకోండి మనకి ఏంటంటే ఫీజు అయితే పడుతుంది అనమాట. మంత్లీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఏంటంటే మనకి చార్జెస్ అయితే పడతాయి అనమాట. అలా కాకుండా కోటక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఫ్రీగా డిజిటల్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీంట్లో ఎటువంటి మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. మీకు ఎటువంటి ఎస్ఎంఎస్ చార్జెస్ అయితే ఉండవు అండ్ ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినందుకు ట్రాన్సాక్షన్ ఫీ కూడా అయితే ఏముండదు అనమాట. మీరు జీరోగా అయితే మీ అకౌంట్ అయితే యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకో మెయిన్ ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు దీంట్లో ఎటువంటి సపరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఏదైతే మీ అకౌంట్లో మనీ ఉంటుందో ఆ మనీకి తగ్గట్టుగానే యాన్యువల్గా వచ్చేసరికి మీకు 5.75% అయితే ఇంట్రెస్ట్ కూడా అయితే మీకు వస్తుంది అనమాట. దీనికి సపరేట్గా మీరు ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ మీకు సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది అనమాట. కోటక్ 811 యాప్ ఉంటుంది కదా, ఈ యాప్లో వచ్చేసరికి కనుక ఈ సేవింగ్స్ అకౌంట్ లింక్ చేసుకొని మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు 250 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కాదు ఫ్రెండ్స్, మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడైతే మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎట్లయితే మీరు నార్మల్గా ఒక వేరే బ్యాంక్స్ అకౌంట్ వాడతారో సేవింగ్స్ అకౌంట్ సేమ్ అలానే, కాకపోతే ఏంటంటే మనకి ఇది ఫ్రీగా అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. సో అసలు మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ మీకు నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ అయితే డీటెయిల్స్
డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేసేసుకున్న తర్వాత కేవైసీ అయితే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ సింపుల్ స్టెప్ తో అయితే కోటక్ 811 అకౌంట్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు డిజిటల్ కార్డు కాదు, మాకు ఫిజికల్ కార్డు కావాలనుకుంటే మాత్రం జస్ట్ మీకు 399 రూపీస్కి అయితే మనకి ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మనకి డెలివరీ చేస్తారనమాట. సో దీనికి మళ్ళీ ఎటువంటి ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ అట్లాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఒక 399 రూపీస్ కట్టారనుకోండి, డైరెక్ట్ మీకు డెబిట్ కార్డ్ వచ్చారు మీకు ఇంటికి అయితే డెలివరీ అవుతుంది. ఎక్కడైనా సరే మీరు ఏటీఎం విత్డ్రాస్ కానీ సరే మీరు యూస్ చేసేసుకోవచ్చు. ఈ డెబిట్ కార్డ్ యూస్ చేసుకొని మీరు మనీ విత్డ్రా చేయాలనుకుంటే మాత్రం ఆ డేకి వచ్చేసరికి మీరు 25,000 ఆర్ బిలో మాత్రమే మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. 25,000 పై నుంచి అయితే మీరు విత్డ్రా చేయలేరు. అది డే వైజ్ గా చూసుకుంటారు. ఈ రోజు 25,000, రేపు 25,000, అలా మీరు డైలీ 25,000 అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా కోటక్ 811 సేవింగ్స్ అకౌంట్ గురించి చూసుకున్నట్టయితే ఇది మనకు కొంచెం బేసిక్ గా అయితే ఉంటుంది. ఎవరైనా సరే స్టూడెంట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ అడ్రస్ ప్రూఫ్ అయితే కరెక్ట్ ఉండాలి అండ్ మీ ఆధార్ కార్డ్ అయితే కరెక్ట్ ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. మీకు ఈజీగా అయితే అకౌంట్ అయితే వచ్చేస్తుంది. మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఎయిర్టెల్ యూజర్ అయితే మాత్రం డైరెక్ట్ మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి అయితే మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ ఎయిర్టెల్ యూజర్స్ అయితే మాత్రం మీకు నియర్ బై ఉన్న ఎయిర్టెల్ స్టోర్కి అయితే వెళ్ళండి. అక్కడ అయితే మీరు డైరెక్ట్గా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ లైక్ మనకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లెక్కనే ఇదైతే ఎవరు యూజ్ చేసుకోవచ్చు అంటే మీరు ఎవరైతే స్టూడెంట్స్ అయి ఉంటారో వాళ్ళైతే మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఏంటంటే అప్ టు 5 lakhs వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే కవర్ అయి ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ రేట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 6.5% వరకు అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో కూడా ఎటువంటి మీరు సపరేట్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన పని లేదు. అకౌంట్లో అయితే ఏదైతే మనీ ఉంటుందో దానికి మనకి ఇంట్రెస్ట్ అయితే పర్ ఇయర్కి 6.5% అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ అకౌంట్ ఓపెన్ చేసాను కూడా ఎటువంటి పేపర్ వర్క్ అయితే అవసరం లేదు. మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే మీరు బెనిఫిట్ అయితే పొందుతారు అనమాట. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా సరే, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి కనుక మీరు రీఛార్జ్ చేసినా సరే, ఏదైనా బిల్ పేమెంట్స్ చేసినా సరే, మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి కనుక మీరు పేమెంట్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా రివార్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు ఫ్రీగా డిజిటల్ డెబిట్ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో కూడా మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఆర్టీజీఏ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. దీన్ని కూడా మీరు థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ఉంటాయి కదా మనకి, ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం, ఇలా దేనికైనా సరే లింక్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఈ అకౌంట్ ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్ ఉంటుంది అనమాట. మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డ్ ప్లస్ పాన్ కార్డ్ అయితే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు కేవైసీ అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. అది కూడా మీకు 5 minutes అయితే అయిపోతుంది. వన్స్ మీరు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది కూడా ఇన్స్టెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో అండ్ కోటక్ బ్యాంక్ లో కనుక నా ఒపీనియన్ చూసుకున్నట్టయితే నేనైతే కోటక్ 811 కి వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాంక్స్ అయితే చాలా ఎక్కువ మనకి నియరెస్ట్ బ్రాంచ్ లో కూడా మనకైతే అవైలబుల్ ఉంటుంది. ఏదైనా నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళా సరే మనం ఈజీగా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, మనకి ఏదైనా సేవింగ్స్ అకౌంట్ నుంచి ఇష్యూ ఉన్నా సరే రిజాల్వ్ అయిపోతుంది అనమాట ఇష్యూ వచ్చేసరికి. అదే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సపోర్ట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనకి ఆఫ్లైన్లో అయితే ఎటువంటి సపరేట్ పేమెంట్ బ్యాంక్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు ఎంతో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు కోటక్ అకౌంట్ తీసుకోవాలన్నా సరే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే మీకు నేను రెండింటి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏది నచ్చింది, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నచ్చిందా, కోటక్ బ్యాంక్ నచ్చింది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఎవరికైతే ఫ్రీగా డిజిటల్ అకౌంట్ కావాలనుకుంటారో వాళ్ళకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.